నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ చేరుకున్న నారా లోకేష్, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి. వైకాపా నేత పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణ వీడియో విడుదల చేసిన పవన్ కళ్యాణ్. సిఐఐ సదస్సుతో ఏపీకి పెట్టుబడుల వరద, గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజారోగ్యానికి గొడ్డలి పెట్టు, విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం చేరుకున్నారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు విశాఖ విమానాశ్రయంలో కూటమి ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి మంత్రి నేరుగా నోవాటెల్ హోటల్కు బయలుదేరి వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన ఒక కీలక కార్యక్రమంలో పాల్గొననున్నారు. పూజ జరిగే దగ్గరే ఉన్నారు అండ్ ఇక్కడ ఉన్న డిగ్నిటరీస్ కూడా వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. In the last election, we made a promise to the youth of Andhra Pradesh that we will create 20 lakh jobs. And from the day this government came into power, we are working with a single agenda to deliver on that promise. To all the entrepreneurs here, I have spoken to you multiple times. I made a commitment that once you agree to invest in Andhra Pradesh, it is no longer your project, it is our project, and together we will deliver and create history. In the past, we spoke about ease of doing business. Now Andhra Pradesh stands as a testimony for speed of doing business. I'll give you a few examples on how we are working. All of you know that Google is making an investment north of $15 billion here in Visakhapatnam. It all started with them coming here. We did a confidential lunch. And then I personally drove them, showed them where the land will be allotted. A month later, it was followed by my visit to their office. Then a month after, their leadership came and met our Honorable Chief Minister, Shri Chandrababu Naidu Garu. Again after that, in Davos, we followed up the meeting. We coordinated with the Honorable Prime Minister, Shri Narendra Modi ji, with the Honorable Finance Minister, Nirmala Sitharaman Garu, Ashwini Vaishnav ji, who is our IT Minister in Government of India. And then in 13 months, we made an announcement, and by end of this month, we are going to lay foundation stone for Google project here in Visakhapatnam. The second project we are particularly proud about is the ArcelorMittal project. చిత్తూరు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల అటవీ భూముల ఆక్రమణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో విడుదల చేశారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించిన సమయంలో పవన్ వీడియోలు తీశారు. మంగళంపేట అటవీ భూముల్లో 76.74 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డులను కూడా తారుమారు చేశారని అన్నారు. విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను పవన్ ఆదేశించారు.
విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో గూగుల్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు పాల్గొంటున్నాయని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. సిఐఐ సదస్సు సందర్భంగా ఋషికొండ బీచ్లో రూపొందించిన సైకత శిల్పాన్ని ఆయన పరిశీలించారు. ఐటీ సహా పలు కంపెనీలకు మంత్రి నారా లోకేష్ ఈరోజు భూమి పూజ చేయనున్నట్లు చెప్పారు. సిఐఐ సదస్సుతో ఏపీకి పెట్టుబడుల వరద వస్తుందన్నారు. గతంలో వైకాపా ప్రభుత్వం తీరుతో ఏపీ నుంచి పరిశ్రమలు పారిపోయాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం కృషితో కంపెనీలు మళ్లీ రాష్ట్రానికి తిరిగి వస్తున్నాయని చెప్పారు. ఈసారి ఒక ప్రిస్టేజియస్ కంపెనీస్ గూగుల్ లాంటి కంపెనీలు కూడా మన ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు యువనాయకులు లోకేష్ బాబు గారు మన భీమిలి నియోజకవర్గంలో 6 కంపెనీస్కి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. అందులో ఇంక్లూడింగ్ రహేజా, దాంతోపాటు వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇవన్నీ కూడా ఈరోజు శంకుస్థాపనలు అవుతూ ఉన్నాయి. అలాగే రేపు మార్నింగ్ నుంచి 15 సాయంత్రం దాకా కూడా ఏ కంపెనీలు ఏంటనేది మొత్తం ఇప్పటికే ఇంటిమేట్ చేసి వాళ్ళందరితో ఎంఓఏలు రెడీ చేసి అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఇతర ముఖ్య అతిథులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ఎంఓఏలు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. విశాఖ అనేది ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, వాటన్నిటికి మించి ఒక యాక్సెప్టెన్స్ ఉన్న నగరం. ఎందుకంటే ఒక మంచి కాస్మోపాలిటన్ కల్చర్, ఒక ప్రకృతి సంబంధించిన అందమైన ప్రాంతం. గూగుల్ సంబంధించిన CEO సుందర్ పిచాయ్ గారు కూడా ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. ఒక వైజాగ్ అనే ఒక సిటీ, ఒక బ్యూటిఫుల్ సిటీ, కోస్టల్ సిటీ అని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఒక పక్క చక్కటి సముద్రం, ఆ పక్కనే ఎత్తైన కొండలు, స్టీల్ ప్లాంట్, పోర్ట్ లాంటి ఒక ఇండస్ట్రియలైజేషన్ ఉన్న పారిశ్రామిక ప్రాంతం, అలాగే చాలా మంచి పచ్చదనంతో కూడిన గ్రామీణ ప్రాంతం, అలాగే అరకు, పాడేరు లాంటి ఒక ఏజెన్సీ ప్రాంతం, ఇట్లా అన్నీ కలిపి మిక్స్ అయి ఉన్న ప్రాంతం విశాఖపట్నం. మరి అటువంటి విశాఖపట్నానికి పెట్టుబడులు రావడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారు కృషి చేస్తూ ఉందో దాన్ని చేసుకొని పెట్టుబడుల యొక్క వరద మనకి ఆంధ్రప్రదేశ్ రాబోతా ఉంది. గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడి నుంచి తరిమేశారు. అంటే మన అమరరాజా బ్యాటరీస్ కావచ్చు, అలాగే లూలు కావచ్చు, ఇవే ఏ అయితే ఆ రోజు పరిపాలన చేస్తున్న ముఖ్య వ్యక్తి ఒక యాటిట్యూడ్ తోటి ఇక్కడి నుంచి పరిశ్రమలు కూడా పారిపోయాయి. మళ్ళీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచి మళ్ళీ అవన్నీ కూడా తిరిగి వచ్చేటట్టుగా చేయడం జరుగుతూ ఉంది. రేపు సమ్మిట్ లో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, లూలు CMD. అలాగే దానికి భూమి పూజ కూడా జరుగుతూ ఉంది. నాకు నిన్న సాయంత్రం నుంచి కూడా దాదాపు ఒక 10-15 మంది ఫోన్లు చేశారు. సార్, మాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం ప్రజా ఆరోగ్యానికి తీరని నష్టమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య నివాసంలో మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని, పేదలకు వైద్య విద్యను దూరం చేయాలన్న చంద్రబాబు నిర్ణయంపై మండిపడ్డారు. సీసీ ఫుటేజ్ అంతా కూడా చూపెట్టారు. వాళ్ళని కొట్టి వాళ్ళతో అబద్ధం చెప్పించారని స్వయాన తండ్రే పత్రిక ముందుకు వచ్చి ఆయన చెప్పాడు. వాళ్ళ అబ్బాయి చెప్పిన మాటలు ఆ ఫుటేజ్ అన్ని కూడా చూపెట్టారు. దానికి ఇవాళ వరకు కూడా ఎందుకు పోలీసు నుంచి దానికి ఇదంతా వాస్తవం కాదు, ఇది వాస్తవం అని ఎందుకు చెప్పలే? చట్టం చేతిలో ఉందని, వ్యవస్థ చేతిలో ఉందని నేను ఆపాదిస్తూ ఆ కార్యక్రమాలు చేస్తూ ఎంతసేపు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు శ్రీరామ జపం లాగా వచ్చి వైఎస్ఆర్ పార్టీ జపం తప్ప ఇంకో పనిలే. ఏది జరిగినా వైఎస్ఆర్సీ పార్టీ, ఏం జరిగినా ఏం చేసినా వైఎస్ఆర్సీ పార్టీ. మరి వైఎస్ఆర్సీ పార్టీ చేసిన మంచి పనులు ఆలోచనలు కూడా ఉంచుకోవాలి కదా మీరు. ఇక్కడ ఉన్న విలేకరులందరూ కూడా విజయనగరం జిల్లాకు సంబంధించిన చాలా సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నారు కదా మీ అందరూ. ఎప్పుడైనా ఈ జిల్లాలను వచ్చి అధికారంలో మేము ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి ఆంక్షల్ని, ఇలాంటి పోలీస్ వ్యవస్థ చట్టాన్ని చేతితో తీసుకొని సామాన్య ప్రజల మీద లేకపోతే కార్యకర్తల మీద లేదా వారు వచ్చి జులుం చేయడం కానీ, వాళ్ళని కొట్టడం కానీ, దెబ్బలు తగడం కానీ ఎప్పుడైనా జరిగాయో చెప్పండి.
ఈ 20-30 సంవత్సరాలు ఎప్పుడైనా జరిగిందా? ఎందుకు జరుగుతుంది ఇప్పుడు? ఇంత శాంతియుతమైన జిల్లాలో ఎందుకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుల చేతిలో ఏం లే. వాళ్ళ తాలూకా ఆలోచనతో ఇక్కడ అసలు ప్రభుత్వం. ఉత్తరాంధ్ర జిల్లాల భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 18వ తేదీన విశాఖలోని పౌర గ్రంథాలయంలో సదస్సు జరగనుంది. ఈ సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ గురువారం చిన్నముష్డివాడ కార్మికుల సెంటర్లో ప్రచార సభ నిర్వహించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నేతలు కోరారు. కార్మికులందరికీ వైద్య సదుపాయం కల్పించాలి. కార్మికులందరికీ వైద్య సదుపాయం కల్పించాలి. పౌర నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికులు ఆదుకోవాలి. నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికులు ఆదుకోవాలి. నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికులు ఆదుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణం లేబర్ గాను, మేస్త్రులుగా, రాడ్డు బెండర్లుగా, పెయింటర్లుగా, ప్లంబర్గా పనిచేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఇబ్బందులు చాలా జరుగుతున్నటువంటి తరుణంలో ఇవాళ కాయా కంట్రోల్ చేసిన కడుపు నిండినటువంటి పరిస్థితుల్లో, ప్రమాదం జరిగితే మంచాన్ని పడితే పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో కార్మికులందరూ కూడగట్టుకొని పోరాటాల ద్వారా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని సాధించుకోవడం జరిగింది. ఆ చట్టం ద్వారా గతంలో కార్మికులు మరణించే సందర్భాల్లో కానీ, పిల్లల పెళ్లికి కానీ, లేదా డెలివరీ సమయంలో కానీ ఇతరత్ర సాయం అనేది బోర్డు ద్వారా వచ్చినటువంటి జరిగేది. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి నిరంకుశమైన నిర్లక్ష్యం వల్ల ఆ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బోర్డు ద్వారా రావాల్సిన సకల సదుపాయాలు ఆరిపోయిన సందర్భంలో కార్మిక సంఘాల పోరాటం ద్వారా మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళన చేయడం ద్వారా వచ్చినటువంటి అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలు ఇవ్వడం జరిగింది. వచ్చి 2 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు, కార్మిక శాఖ మంత్రి గారు, ఈ రోజు ఉన్న ప్రభుత్వం కూడా వెంటనే సంక్షేమ బోర్డు ద్వారా ఏదైతే ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారో హామీని అమలు చేయాలని చెప్పి, లేకుంటే మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పి సిద్ధమవుతున్న తరుణంలో రేపు 18వ తేదీన రాష్ట్రంలో ఉండేటువంటి భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డులో ఇప్పటికే వేల కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. ఆ డబ్బులన్నీ కార్మికుల డబ్బులు కార్మిక ప్రయోజనాలు ఖర్చు పెట్టాలని కోర్టు తీర్పులున్నప్పుడు కూడా ప్రభుత్వాలు ఉల్లంఘిస్తూ ఉన్నాయి. ఇలా కాకుండా వెంటనే బోర్డు ద్వారా 60 సంవత్సరాలు దాటి ప్రతి కార్మికుడికి 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మికులందరికీ హాస్పిటల్ సౌకర్యం కానీ, ఉచిత వైద్య సదుపాయం కల్పించడం, అలాగే పిల్లల పెళ్లిళ్ళకి స్కాలర్షిప్కి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ రేపు 13వ తేదీన విశాఖపట్నం సీతంపేట పరిధిలో బీవీకే కాలేజ్ దగ్గర గల పౌర గ్రంథాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల కార్మిక సదస్సు జరుగుతూ ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి కార్మిక కుటుంబాలని ఆదుకుంటామని ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి మీరు ఈ రోజు వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రంపచోడవరంలో తెలుగు తమ్ముళ్ల ప్రమాణ స్వీకారాలు ఎమ్మెల్యే శిరీషాదేవి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకులు కొల్లిబోయిన శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, చెన్నం బాబు రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతనంగా నియమితులైన మండల క్లస్టర్లు, బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ సభ్యులు మొత్తం 990 మందితో ఎమ్మెల్యే శిరీషాదేవి ప్రమాణ స్వీకారాలు చేయించారు. కొత్త నాయకులను ఘనంగా సత్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని ఆమె తెలిపారు. సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు నిజంగానే ఒక మంచి పండగ, మనకి తెలుగుదేశం పండగ. ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టన్నరలోనే ఇంకా 5 సంవత్సరాలు కూడా పూర్తవలేదు, కేవలం 16 నెలలు మాత్రమే అవుతుంది. ఈ 16 నెలల్లో ఎలక్షన్ టైంలో ఏవైతే చేస్తామని మాట ఇచ్చామో దాన్ని దాదాపుగా 16 నెలల్లో పూర్తి చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వానిదని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎక్కడికి వెళ్ళినా సరే చిన్న కార్యకర్తలో చిన్న సంకోచం తప్ప గ్రామాల్లోకి వెళ్తే ప్రజలందరూ కూడా పట్టం కడుతున్నటువంటి పరిస్థితి. దీనికి కారణం మన ఎన్డీఏ,
మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం అనేటువంటి రెండు జోడెద్దులాగా ముందుకెళ్ళిపోతా ఉంది. అయితే అల్లూరి జిల్లాలోని జీకే వీధి మండలంలోని జరేల ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులు మొదలయ్యాయి. వెంటనే సూపరింటెండెంట్ వారిని సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి వారి పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. కలుషిత ఆహారం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మణిదీప్. నేను జైల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నిన్న మన పిహెచ్సి పక్కన ఉన్న జీటీడబ్ల్యూ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో మనకి ఫుడ్ అనేది కొంచెం ఇండైజెషన్ వల్ల మన దగ్గరికి ఈరోజు పొద్దున ఒక 29 మంది పిల్లలు మన దగ్గరికి రావడం జరిగింది. అందరికీ కడుపు నొప్పి అనేది ముఖ్యంగా ప్రాథమిక కంప్లైంట్గా చెప్తూ, ఇంకా వాంతులు కొంతమందికి, అలానే ఒకరిద్దరికి విరోచనాలు అవ్వడం జరిగింది. అందరికీ మేము క్షుణ్ణంగా పరీక్షించి వాళ్ళకి ఇతర పరీక్షలన్నీ కూడా చేసి ఉన్న వాళ్ళందరికీ మేము మందులు ఇచ్చి ఇంజక్షన్ చేసి పంపించాం. తగ్గిన వాళ్ళందరికీ. ఎవరైతే ఇంకా కొంచెం నీరసంగా ఉన్నారో, ఎవరైతే కొంచెం ఇంకా వాళ్ళకి ఇంకా మెడికల్ అటెన్షన్ కావాలన్నారో వాళ్ళని ఇక్కడ అడ్మిట్ చేసి ఇక్కడ మళ్ళీ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంకెవరికైనా ఏమైనా సీరియస్ అయితే వాళ్ళని ఏరియా హాస్పిటల్ చింతపల్లిలో కూడా మాట్లాడాము, వాళ్ళని అక్కడ తరలిస్తాము. కానీ అప్పటి వరకు వాళ్ళందరూ ఇక్కడే నయమవుతారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎవరికైనా సీరియస్ ఉందా సార్? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరికైనా సీరియస్ లేవు. అందరూ బీపీలు బాగానే ఉన్నాయి, అందరూ పల్స్ రేట్లు బాగానే ఉన్నాయి, అందరూ బాగానే నొప్పి నుంచి ఇప్పుడిప్పుడే విముక్తి చెందుతున్నారు. కాకపోతే ఇది జరగడం వల్ల వాళ్ళు కొంచెం నీరసం అనేది సాధారణంగా ఉంటుంది కాబట్టి మేము సాయంత్రం వరకు కూడా వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టుకొని ఎట్లయినా నార్మల్ స్టేజ్కి తీసుకొస్తాం. గూగుల్ టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా అమెరికా తర్వాత అగ్రస్థానం విశాఖకే దక్కుతుందని రాష్ట్ర సీడ్స్ అండ్ గ్రోవర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అన్నారు. సబ్బవరం మండలం ఇరువాడ జిఎస్ కన్వెన్షన్ హాల్లో పెందుర్తి నియోజకవర్గం స్థాయి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక కార్యవర్గాల నియామకం, మండల టీడీపీ పార్టీల పదవుల పొందిన టీడీపీ శ్రేణులు, కార్యకర్తలతో గురువారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకుడు కోరాడ రాజబాబు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబుల ఆదేశాల మేరకు ఈరోజు ప్రమాణ స్వీకారం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, కార్యకర్తలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు పెడుతూ ఇన్సూరెన్స్ కూడా పెడుతూ ఎవరైతే ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు పార్టీ పరంగా ఎవరు అనేది చాలా గొప్ప విషయం. మేము ఇంకా ఇంకోటి కోరాం. సాధారణంగా చనిపోతున్న కార్యకర్తలు కూడా ఏదైనా కొంత కాంపన్సేషన్ ఇచ్చి ఆ కుటుంబానికి గిట్టుబాటుగా ఉన్న ఉద్దేశంతో వచ్చే ఏడాది అది మేము కోరిన దాన్ని పరిశీలిస్తామని చెప్పడం జరుగుతుంది. ఈవేళ మా పెద్ద నియోజకవర్గానికి సంబంధించి మా పరిశీలనలు రాజబాబు గారి సంవత్సరంలో ఏవైతే మండల కమిటీలు, వార్డు కమిటీలు, అట్లాగే నియోజకవర్గ కమిటీలుగా కొన్ని వెయ్యాలి, అనుబంధ సంస్థలు వెయ్యాలి. ఇవన్నీ కూడా తర్వాత తీసుకుంటాం. ముఖ్యమైన కమిటీలన్నీ ప్రమాణ స్వీకారంలో పార్టీ ఆదేశాలు చేయడం జరిగింది. కాబట్టి ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో ఉన్న పెద్దలందరూ, యువకులు పెద్దలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి జరుగుతున్న ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కార్యకర్తలు కూడా పర్యవేక్షణ చేసి ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో వారికి సమానంగా ఈ ప్రమాణ స్వీకారంతో జరిగింది. థ్యాంక్ యూ. ఏఐ సదస్సు వల్ల అమెరికా తర్వాత 2వ స్థానం విశాఖపట్నం అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు జరిగే ప్రయోజనం గతంలో కూడా మీకు చెప్పాను ఒకసారి సభలో మనం మాట్లాడుతున్నప్పుడు, ఏఐ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ ఈ డేటా సెంటర్లు అనేవి విశాఖపట్నాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ దేశంలోనే 2వ అతిపెద్ద ఏదైతే డేటా సెంటర్గా
గూగుల్ కానీ మిగతా కంపెనీలు కానీ అదానీ కానీ ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడి నుంచే ప్రపంచానికి ఒక 20 కంట్రీలకి కేబుల్ అండర్గ్రౌండ్ కేబుల్ వేసి ఇక్కడి నుంచే డేటా సప్లై చేయాలనే ఉద్దేశంతో భారీ ఎత్తున 70,000 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ వస్తుంది. ఎక్కడ చేస్తున్నా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువకులంతా కూడా రేపు విశాఖపట్నానికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ స్థిరపడే అవకాశం ఉంది. దీంతో పాటు కొత్తగా వచ్చిన యువతకి ఈ ఏఐ అన్న మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటే ఏ డిగ్రీతో సంబంధం లేదు. అట్లీస్ట్ ఆ డిప్లొమాకు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్సు నేర్చుకుంటే ఒక 4 నెలల్లో ట్రైనింగ్ ఇస్తారు. తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలన్నీ ఒకే వేదికపైకి రావడంతో గాజువాకలోని ఆ పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా ఆయా కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సమక్షంలో కమిటీల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల నుంచి వచ్చిన తెదేపా నేతలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ పల్లా నాయకత్వంలో తామంతా పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపేలా పల్లా ప్రసంగించారని 2029లో కూడా అతని నాయకత్వంలోనే పనిచేస్తామని 86వ వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ అన్నారు. అక్రమాలకు పాల్పడకుండా అందరికీ నమస్కారం అండి. మన గౌరవ శాసనసభ్యులు దయచేసి అందరూ నిల్చోవాల్సిందిగా కోరుకుంటూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో గాజువాక నియోజకవర్గ కార్యకర్తలకి వార్డు అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జి, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, వివిధ అనుబంధ సంఘ సభ్యుల ప్రమాణ స్వీకారానికి పల్లా శ్రీనివాసరావు గారు ఇక్కడ ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేశారు. ఈ ఏర్పాట్లన్నీ బాగున్నాయి. మరి ప్రతి వార్డు నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. మరి అలాగే 86వ వార్డు నుంచి కూడా మరి మొత్తం వార్డు కార్యకర్తలు, నాయకులు మొత్తం ఇక్కడ తరలివచ్చారు. ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటి పండగ వాతావరణంగా విజయవంతం చేసిన, ఎందుకంటే పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తా ఉన్నారు. ఎన్నికలకు ముందుకి వివిధ అనుబంధ సంఘాల్లో గాని, కమిటీల్లో గాని, జిల్లా గాని, నియోజకవర్గాల్లో 86వ వార్డు నుంచి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. మరి ఎందుకంటే 86వ వార్డు అంటే కంచుకోట, 7,550 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. అలాగే రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసి మెయిన్ ఉద్దేశం కూడా 2029లో మళ్ళా పల్లా శ్రీనివాసరావు గారిని ఈ గాజువాక నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ గెలిపించి రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో నిలబెడతామని మనస్ఫూర్తిగా కంకణం కట్టుకొని కార్యకర్తలందరూ పనిచేస్తామని తెలియజేసుకుంటూ, మరి తక్కువ టైంలో ఇంతమంది కార్యకర్తలు తరలించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ప్రతి ఒక్కరికి 86వ వార్డు నుంచి తరలివచ్చిన కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకులు, భవిష్యత్ నాయకులు లోకేష్ గారి యొక్క ఆలోచన మేరకు ఈరోజు ఏదైతే నూతనంగా ఎన్నుకోబడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యవర్గాన్ని, అటు క్లస్టర్ కావచ్చు, యూనిట్ కావచ్చు, బూత్ కావచ్చు, అలాగే వార్డు కమిటీస్ కావచ్చు, నియోజకవర్గ కమిటీలు కానీ, జిల్లా కమిటీ కానీ, రాష్ట్ర కమిటీ కానీ ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగిందండి. అయితే కొన్ని కమిటీస్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, స్టేట్ కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ. బట్ మా నియోజకవర్గం నుంచి పంపించినటువంటి వారితో చేయడం జరిగింది. ఇది 175 నియోజకవర్గాల్లో కూడా ఎన్నుకోబడినటువంటి కమిటీలతో చేయించడం జరిగింది. కాంట్రవర్సీలను కూడా చేసుకోమని కూడా చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చాలా సంతోషంగా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఇక్కడి నుంచి ఇంకా స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకునే విధంగా, విజన్ 2047 లక్ష్యాలు చేరుకునే విధంగా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే కూటమి నాయకత్వం అంతా కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్తో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెడుతున్నాం. ఖచ్చితంగా మాకు కానీ, ప్రజలకు కానీ కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈరోజు CII సమిట్ జరుగుతుంది, పార్ట్నర్షిప్ సమిట్. సుమారు 20 లక్షల పెట్టుబడులు వస్తాయని ఒక ఆలోచనతో ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
విశాఖ చేరుకున్న నారా లోకేష్, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి. వైకాపా నేత పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణ వీడియో విడుదల చేసిన పవన్ కళ్యాణ్. సిఐఐ సదస్సుతో ఏపీకి పెట్టుబడుల వరద, గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజారోగ్యానికి గొడ్డలి పెట్టు, విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.